నమస్తే వెల్కమ్ టు లెజెండ్ టీవీ. కవిత ఎమ్మెల్సీ కవిత నిన్న ఫామ్ హౌస్కు కేసీఆర్ యొక్క ఆశీర్వాదం తీసుకోవడానికి వెళ్ళడం జరిగింది. ఎందుకోసం అంటే తన చిన్న కుమారుడైనటువంటి ఆర్య అమెరికా వెళ్తున్నాడు. అమెరికాలో పై చదువుల కోసం చేర్పించే క్రమంలో ముందు రోజు తన నాన్న అయినటువంటి అలాగే ఆర్య యొక్క తాత అయినటువంటి కేసీఆర్ గారి ఆశీస్సులు తీసుకోవడం కోసం కవిత ఆర్యాను తీసుకొని ఫామ్ హౌస్కి వెళ్ళింది. ఆ ఫామ్ హౌస్కు వెళ్ళిన తరుణంలో అక్కడ కేటీఆర్, హరీష్ రావు, అలాగే జగదీశ్వర్ రెడ్డి, అలాగే వినోద్లు కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకోసం అంటే ఏదైతే తెలంగాణ రాష్ట్ర పరిపాలన విషయంలో కావచ్చు, అలాగే ఇటు కాళేశ్వరం కావచ్చు, అలాగే దీనికి సంబంధించి అసెంబ్లీ రాబోతోంది. అసెంబ్లీలో కాళేశ్వరం గురించి మాట్లాడడానికి, అలాగే స్థానిక సంస్థల ఎలక్షన్ల గురించి మాట్లాడడానికి, జూబ్లీస్ ఉప ఎన్నికల గురించి మాట్లాడడానికి, అలాగే ఏదైతే గొర్రెల స్కామ్ అని చెప్తా ఉన్నారో ఆ స్కామ్ విషయంలో, అలాగే దీనికి బనకచెర్లకు సంబంధించినటువంటి ఆ ఇష్యూ విషయంలో, వీటన్నిటి విషయంలో మాట్లాడడానికి అదే రోజున హరీష్ రావు, కేటీఆర్ మరియు జగదీశ్వర్ రెడ్డి, వినోద్లందరినీ కూడా ఒక అత్యవసర సమావేశం కోసం కేసీఆర్ అక్కడికి పిలిపించుకోవడం జరిగింది. అదే రోజున తన చిన్న కుమారుడు అమెరికా వెళ్తున్నాడు కాబట్టి ముందస్తుగా తన నాన్నగారి యొక్క ఆశీర్వాదం తీసుకోవడానికి కవిత ఫామ్ హౌస్కి వెళ్ళింది. అక్కడ కేటీఆర్, హరీష్ రావు అందరూ ఎదురుపడ్డా కూడా ఒకరికొకరు కనీసం మాట్లాడుకోలేదు. అసలు ఎందుకు కేటీఆర్కు కవితకు ఎందుకు మధ్య ఇంత భేదం వచ్చింది అని చెప్పేసి కూడా ఒక పెద్ద ఎత్తున చర్చ అయితే నడుస్తూ ఉంది. ఎందుకు అంటే కవిత ఏదైతే లిక్కర్ స్కామ్లో నుంచి బయటకు వచ్చినప్పటి నుండి బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయి కాంగ్రెస్ పార్టీ అధికారం చేజిక్కించుకున్న తర్వాత ఇక్కడ కాంగ్రెస్ పార్టీకే సపోర్ట్గా మాట్లాడడం, బీసీకి సంబంధించినటువంటి రిజర్వేషన్ల విషయంలో ఓన్లీ ఇది ఆర్డినెన్స్ పనికిరాదు, మాకు ఖచ్చితంగా రిజర్వేషన్స్ను డైరెక్ట్ చట్టబద్ధం చేయాలి అని చెప్పేసి ఇటు బీఆర్ఎస్ పార్టీ చెప్తూ ఆర్డినెన్స్ని బీసీ ఆర్డినెన్స్ ఉత్తది అని చెప్పేసి వ్యతిరేకించే ప్రయత్నం చేయగా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి కవిత గారు ఇక్కడ జాగృతిని ఏర్పాటు చేసుకొని అప్పటి నుంచి మొత్తం బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగానే దీనికి సంబంధించి పనులు కావచ్చు, ఇక్కడ కార్యక్రమాలు చేస్తూ ఉండడంతో అప్పటి నుంచి ఇటు కేటీఆర్కి కవితకి మధ్య దూరం ఏర్పడిందని చెప్పొచ్చు. ఈ బీసీ రిజర్వేషన్ల విషయంలో కూడా బీఆర్ఎస్ పార్టీ దాన్ని వ్యతిరేకిస్తే కవిత దాన్ని స్వాగతిస్తూ అదే రోజున ఆర్డినెన్స్ వచ్చిన రోజున రాత్రి 11:30 అర్ధరాత్రి రోజున రంగులు జల్లుతూ పెద్ద ఎత్తున కూడా సౌండ్స్ పెడుతూ అక్కడ పాటలు పాడినటువంటి పరిస్థితి. ఎందుకు బీఆర్ఎస్ పార్టీ చేసిన ప్రతి దాన్ని వ్యతిరేకిస్తూ, అంటే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఏది వ్యతిరేకిస్తుందో దాన్ని కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్గా మాట్లాడుతూ ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి దీనికి సంబంధించి మద్దతు లేకుండా, బీఆర్ఎస్ పార్టీ నాయకులు లేకుండా, బీఆర్ఎస్ పార్టీ అసలు కేసీఆర్తో కావచ్చు, కేటీఆర్తో కావచ్చు, హరీష్ రావుతో కావచ్చు, వీళ్ళతో ఎటువంటి సంబంధం లేకుండా కూడా ఈమె కార్యక్రమాలు చేస్తూ ఉంది. దీనికి సంబంధించి మొన్న కూడా పెద్ద ఎత్తున బీసీ రిజర్వేషన్ల కోసం నిరాహార దీక్ష కూడా చేసింది 3 రోజుల పాటు. అక్కడ కాంగ్రెస్ పార్టీ అక్కడ ఢిల్లీలోని జంతర్ మంతర్లో ప్రోగ్రామ్ చేస్తే ఇక్కడ తెలంగాణలోని హైదరాబాద్లోని దీనికి సంబంధించి ధర్నా చౌక్లో కూడా 3 రోజుల పాటు నిరాహార దీక్ష చేసింది. అయినా కూడా ఇది పెద్ద ఎత్తున ఇది నా వల్లే సాధ్యమైందని చెప్పేసి కవిత గారు చెప్పుకుంటూ ఉన్నారు. కానీ బీఆర్ఎస్ పార్టీ ఏ రోజు ఎప్పుడు కూడా బీసీల పక్షాన కావచ్చు, బీసీ రిజర్వేషన్లు కావాలి, స్థానిక సంస్థల ఎలక్షన్లో బీసీలకు రిజర్వేషన్లు కావాలని చెప్పేసి ఏ రోజు కూడా మాట్లాడని పరిస్థితి. మరి ఇప్పుడైనా మాట్లాడతారా? మరి నిజంగా బీఆర్ఎస్లో ఏం జరగబోతుంది? ఈ విషయం ఇలా ఉంటే ఇక్కడ కవిత ఫామ్ హౌస్కి వెళ్ళగానే అక్కడ కేటీఆర్, హరీష్ అందరూ ఎదురుపడ్డా కూడా ఒకరినొకరు కనీసం మాట్లాడుకోలేదు. అలాగే ఏదైతే మెయిన్ గుమ్మం దగ్గరే కవిత నిలబడి ఆ మెయిన్ గుమ్మం పైన కూర్చొని లోపలికి తన కుమారుడైన ఆర్యాను మాత్రమే లోపలికి కేసీఆర్ పిలిపించుకొని దాదాపు 10-15 నిమిషాల పాటు ఆర్యాతో మాట్లాడినట్టు కూడా కొన్ని వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. అంటే కవితను కేసీఆర్ లోపలికి అనుమతించలేదా, లేదా కవితను కేసీఆర్ అసలు మాట్లాడడానికి ఇష్టపడట్లేదా? ఎందుకంటే ఈమె కార్యక్రమాలు కావచ్చు, ఈమె యొక్క ఉద్యమాలన్నీ బీఆర్ఎస్ పార్టీని పక్కన పెట్టి ఉద్యమాలు చేస్తూ ఉంది. అసలు బీఆర్ఎస్ పార్టీ కండువ లేకుండానే దీనికి సంబంధించి చేస్తూ ఉంది. ఎందుకంటే కవిత జాగృతి అప్పగించడానికి కారణం కేసీఆర్. అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కవితకి ఏదో ఒక సంఘాన్ని అప్పచెప్పాలి, లేకపోతే దేనికైనా దానికి అధ్యక్షురాలు చేయాలి. కాబట్టి జాగృతి అని పేరు పెట్టి అధ్యక్షురాలని బీఆర్ఎస్ పార్టీ చేస్తే ఇప్పుడు కవిత బీఆర్ఎస్ పార్టీని పక్కన పెట్టింది అని చెప్పేసి కూడా ఈ రకంగా కూడా ఇటు కేటీఆర్ అసంతృప్తి చెందుతున్నట్టు కూడా తెలుస్తోంది. ఏ విషయం అంటే కవిత ఇలా మనకు అగైనెస్ట్గా వెళ్తూ ఉంది, మనకు వ్యతిరేకంగా నినాదాలు వినిపిస్తూ ఉంది, మనకు వ్యతిరేకంగా ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంది, కనీసం మన పార్టీని కూడా పట్టించుకోవట్లేదని చెప్పేసి ఇటు కేటీఆర్ కావచ్చు, బీఆర్ఎస్ నాయకులు ఎంతమంది కేసీఆర్ దగ్గరికి విన్నపించుకున్నా కూడా
కవిత విషయం వదిలేండి నేనే చూసుకుంటా అనడం వల్ల ఇటు కేసీఆర్ పైన కావచ్చు, కవిత పైన కావచ్చు, కొంచెం ఈ బీఆర్ఎస్ నేతల్లో కూడా ఇటు కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, మిగతా నాయకులందరిలో కూడా అసహనం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఏదైతే కవిత పెట్టినటువంటి ప్రెస్ మీట్, డిజిటల్ మీడియా ప్రెస్ మీట్లో కూడా బీసీ రిజర్వేషన్ల కోసం నిరాహార దీక్ష చేసే ముందు రోజు డిజిటల్ మీడియాతో ఒక పెద్ద ఎత్తున ప్రెస్ మీట్ పెట్టింది. ఆ ప్రెస్ మీట్లో కూడా లిల్లీపుట్ అంటూ ఒక వ్యక్తిని, బీఆర్ఎస్ నాయకుని లిల్లీపుట్ అంటూ కూడా మాట్లాడిన పరిస్థితి. అసలు ఎందుకు ఇలా మాట్లాడవలసి వచ్చింది? దానికి సంబంధించి జగదీశ్వర్ రెడ్డి కూడా రియాక్ట్ అయ్యి ఈ కవిత కావచ్చు వీళ్ళందరూ ఈ బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తూ ఉన్నారని చెప్పేసి కూడా మాట్లాడిన పరిస్థితి. ఈ అన్ని విషయాలు కూడా కేసీఆర్ దగ్గర ఉండడంతో, కేసీఆర్ వదిలేయండి అనడంతో బీఆర్ఎస్ పార్టీ నాయకులంతా కూడా కేసీఆర్ విషయంలో కావచ్చు, కవిత విషయంలో కొంచెం అసంతృప్తి అయితే వ్యక్తం చేస్తూ ఉన్న పరిస్థితి. నిన్న ఫామ్ హౌస్కి వెళ్ళినా కూడా కనీసం ఇవన్నీ విషయాల పట్లనే ఫామ్ హౌస్కి వెళ్ళినా కూడా కనీసం కేసీఆర్ దగ్గరికి పిలుచుకోలేదు, అసలు కవితను పలకరించలేదు. అలాగే పలకరించకపోగా కూడా ఓన్లీ తన కొడుకు ఆర్య అనే చిన్న కొడుకు ఆర్యని మాత్రమే తన ఆఫీసులో కావచ్చు, తన రూమ్లో కేసీఆర్ రూమ్లోకి పిలిపించుకొని 10-15 నిమిషాల పాటు మాట్లాడాడు. కనీసం కవితను కూడా లోపలికి వచ్చి కూర్చోమనలేదు అని చెప్పేసి కూడా ఈ రకంగా వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. అలాగే ఇటు కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, జగదీశ్వర్ రెడ్డి కావచ్చు, వీళ్ళెవరు కూడా కవితతో మాట్లాడలేదు. ఓన్లీ ఆర్యాను మాత్రమే అప్రిషియేట్ చేశారు, జాగ్రత్త అని చెప్పారు, పై చదువులు బాగా చదువుకో అని చెప్పేసి ఇటువంటి మాటలు చెప్పారు తప్ప కవితనే ఒక్కరు కూడా చూసి కూడా మాట్లాడలేనట్టుగా తెలుస్తూ ఉంది. ఈరోజు అయితే కవిత పై చదువుల కోసం అక్కడ మాట్లాడకుండా కూడా తన కొడుకునైతే మాట్లాడించారని చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోయి పై తరగతి చదువుల కోసం తన ఆర్యాన్ని, తన పెద్ద కొడుకుని, అలాగే తన భర్త ప్లస్ ఈ జాగృతి లీడర్ అందరితో కలిసి 9:30 శంషాబాద్ ఎయిర్పోర్ట్ చేరుకుంది. ఇప్పుడైతే ఆ ప్రయాణం అయిపోయిన పరిస్థితి. 15 రోజుల పాటు కూడా అమెరికాలోనే ఉండనుంది. పై చదువుల కోసం తనను చేర్పించేసిన తర్వాత కూడా 15 రోజుల పాటే అక్కడ 15 రోజుల పాటు అమెరికాలో ఉండి తర్వాత సెప్టెంబర్ 1న నేను ఇండియా వస్తాను, ఇండియా వచ్చి మళ్ళీ ఈ బీసీ గురించి మళ్ళీ పోరాటం చేస్తాను అని చెప్పేసి స్థానిక సంస్థ ఎలక్షన్లో కూడా ఈ బీసీ వాదాన్ని ఎత్తుకెళ్తామని చెప్పేసి పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తాము. 15 రోజులు మాత్రమే కొంచెం జాగృతి కార్యకర్తలందరూ కొంచెం రిలాక్స్ తీసుకోవాలని చెప్పేసి కూడా వెళ్ళిన పరిస్థితి. దీని పెద్ద ఎత్తున శంషాబాద్ ఎయిర్పోర్ట్కి జాగృతి కార్యకర్తలు కావచ్చు, కవిత గారి అభిమానులు కూడా పెద్ద ఎత్తున వెళ్ళి అక్కడ సెండ్ ఆఫీస్ వచ్చిన పరిస్థితి. మరి నిజంగా బీఆర్ఎస్ పార్టీ కావాలనే పక్కన పెడుతుందా? మరి ఎందుకు పార్టీ నుండి సస్పెండ్ చేసిందా లేకపోతే చేయబోతుందా? ఇటువంటి విషయాలు అయితే తెలియాల్సి ఉంది ముందు.